చెప్పాను కదండి రాజులంతల్లి జాతరకైతే వెళ్తున్నామని చెప్పి మేమైతే ఇంటికైతే క్షేమంగా వచ్చాము. ఆ రోజు మరుసటి రోజు అయితే మాత్రం రాజులంతల్లి జాతరకైతే బయలుదేరాము. మా మామయ్య, అత్తమ్మ, నేను, మా ఆయన, బాబు మళ్ళీ మా ఊర్లో ఇద్దరు ఫ్యామిలీస్ అయితే ఆటో అందరం కట్టించుకున్నామండి. కట్టించుకొని అయితే మాత్రం వెళ్ళాము. ఇక్కడ 7:30 అయితే బయలుదేరామనమాట. అక్కడికి వెళ్ళేసరికి 11:30, 10:30 అయితే కరెక్ట్‌గా అటు ఇటు అయ్యింది టైము. అంత లాంగ్ జర్నీ. ఇంకా ఒకప్పుడు రాజులంతల్లి జాతర అనేసి అంటే శనివారమే వెళ్ళి రాత్రల్లా అక్కడ ఉండి ఆ ఉదయము ఆ తల్లికి భూలోకం తల్లికి మేము స్నానాలన్నీ చేసుకుని ఆ తల్లికి కోడినని మేకలని కోసేసి అక్కడే వండుకొని అక్కడే తినేసి హ్యాపీగా ఉండేవాళ్ళమండి. కానీ ఇప్పుడు రాజులం తల్లి యాత్ర అంటే ఇంకా ఫ్రీ అయిపోయారు అనమాట. జనాలు అంత ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే సంవత్సరం పొద్దున మొత్తం అందరూ వెళ్తున్నారు. సంవత్సరం వల్ల ఇంకా ఎవరికి నచ్చినట్టు అలా వెళ్తున్నారు. శనివారములు అంటే ఎవరు వెళ్ళట్లేదు, ఎక్కడో వెళ్తున్నారు ఉంటున్నారు ఒకరోజు. కానీ ఎక్కువ అయితే ఆదివారమే వెళ్తున్నారు. వెళ్ళి ఆ తల్లికి మంచిగా దండం పెట్టుకొని భూలోకం దగ్గరికి వెళ్ళి కోళ్ళు మేకలు అయితే మేకలు కోసేసి ఇంకా అక్కడ కొందరు వండుకుంటున్నారు, కొందరు అయితే ఇంటికి తెచ్చేస్తున్నారండి. అప్పుడు అలా కాదు, మేము ఏం వండుకున్నా సరే మేమే కాదు, అప్పుడైతే మాత్రం ఒక మెతుకు కూడా ఇంటికి ఎవరు తెచ్చారు కాదు, అసలు తేకూడదనేసి అని మాత్రం గట్టి నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందో మరి తెలియదు. నీటి కోళ్ళు మేకలు అయితే కోసేస్తున్నారు, ఆ తల్లికి చూపించేస్తున్నారు. తల్లి దర్శనం బాగా జరిగిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తున్నారు. అక్కడ ఎవ్వరూ వండుకోవట్లేదండి. అదే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అయ్యో ఒకప్పుడు అంత నీట్గా అసలు జనాలు అనేది ఖాళీ ఉండేది కాదు కదా అని. కానీ సంవత్సరం మొత్తం అయితే మాత్రం జనాలు అయితే నచ్చినట్టు అయితే మాత్రం ఆదివారం బయలుదేరి ఆ అమ్మకి దండం పెట్టుకొని భూలోకం దగ్గర అలాగ మొక్కుబడి చెల్లించి ఇంక వెళ్ళిపోతున్నారు. అలా ఉందన్నమాట. ఫస్ట్ టైం తల్లిని చూడడం నేను అంత ఫ్రీగా, రాజులమ్మ తల్లిని. ఎప్పుడు కూడా కనీసం దండం పెట్టడానికి కూడా టైం అసలు ఆ ప్లేస్ ఉండేది కాదు. అంత జనాలు మొత్తం ఇంకా కుమ్ముకుండే వాళ్ళు అనమాట. కొన్ని కోట్లల్లో జనాలు అయితే మాత్రం వచ్చారు. అంతలాగా తల్లి అయితే జాతర జరిపించుకుండేది. ఇప్పుడు కూడా అంతే. పండగ పోయాకైతే ఎక్కువ రష్గా ఉంటుంది. తర్వాత అయితే మాత్రం అవ్వలేని వాళ్ళు తర్వాత వెళ్తున్నారనమాట. ఇలా రాజులమ్మ తల్లి జాతర అయితే మంచిగా అమ్మని దర్శనం చేసుకొని మంచిగా అయితే మాత్రం భూలోకం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మని కూడా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా అరసవెల్లి కూర్మం అయితే వెళ్ళామండి. ఆ క్లిప్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో పెడతానది. ఇంకా మంచిగా రాజులమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరిపోయి ఒక దగ్గర ఆగి టిఫిన్ చేస్తామన్నమాట. టిఫిన్ చేసి కూర్మం వెళ్ళి అక్కడ బీచ్ ఉంటుందండి. బీచ్ దగ్గర అయితే స్నానాలు అయితే చేయలేదు, పసుపు కుంకలు అయితే మాత్రం వదిలేమన్నమాట గంగమ్మ తల్లికి. అక్కడ ఇంకా అలాగా తల మీద వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు అరగంట ఉండొచ్చు, ఎంజాయ్ చేసి అయితే మాత్రం ఇంటికి బయలుదేరలేదు, సారీ, కూరమమ్మ అయితే బయలుదేరాము తండ్రి దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఈ పూట వీడియో ఇదేనండి. వీడియోస్ పెట్టట్లేదని అనుకోవచ్చు, కానీ నేను ఊరు వచ్చాను కదా అంత దీనిగా అవ్వట్లేదు. కానీ మీకు చూపించాలని ఆశ, నాకైతే అవ్వట్లేదు. ఈ పూట వీడియో ఇదేనండి. హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఎప్పుడైనా రాజులమ్మ తల్లి జాతరకి వెళ్ళారా? అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి.